హలో గైస్, బ్రహ్మముడిలో కార్యక్రమం ముగిశాక కావ్య రాజ్యలపై ఇందిర మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఈరోజు ప్రసారం కాబోయే 785 ఎపిసోడ్లో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని ఎటువైపుకు తీసుకువెళ్లాలో నిర్ణయిస్తాయని రేవతితో అంటుంది ఇందిర. ఆ రోజు నువ్వు ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదని చెబుతుంది. నా రాతలా రాసి పెట్టుంటే ఏం చేస్తామని అంటుంది రేవతి. మీ అమ్మకి చెప్పకుండా అడుగు కూడా ముందుకు వేసేదానివి కాదు, అలాంటిది ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు అని ప్రశ్నిస్తుంది ఇందిర. అమ్మా నాన్నలకు చెప్పి వాళ్ళను ఒప్పించి మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, కానీ రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహా వల్లే ఇదంతా జరిగిందని రేవతి చెప్పడంతో ఇందిర, కావ్య, రాజ్ షాక్ అవుతారు. నేను ఈయన కలిసి ఉండడం రుద్రాణి అత్తయ్య చూసిందని, జరిగింది చెబుతుంది, ఇంట్లో నుంచి గెంటేయడానికి మంచి ఛాన్స్ ఇచ్చిందని రుద్ర మనసులో అనుకుంటుంది. దయచేసి ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పొద్దని రుద్రాణిని ప్రాధేయపడుతుంది రేవతి. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి అని రుద్రాణి కోపం నడుస్తుంది. నీ ఇష్టాన్ని నేనెలా కాదనగలను అని అంటుంది. ప్రేమించడం తప్పు కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడమే తప్పని చెబుతుంది రుద్రాణి. చదువు పూర్తయ్యాక అమ్మానాన్నను ఒప్పించి జగదీష్ని పెళ్లి చేసుకుంటానని అంటుంది రేవతి. కూతురంటే ప్రాణం కదా అని, నువ్వు ఏ డ్రైవర్ని ప్రేమిస్తే పెళ్లి చేస్తారని ఎలా అనుకున్నావని నిలదీస్తుంది రుద్రాణి. నీ ప్రేమ విషయం చెప్పగానే నిన్ను కొడతారేమో కానీ జగదీష్ని చంపేస్తారని భయపెడుతుంది రుద్రాణి. మీ నాన్న పరువు కోసం ప్రాణాలని ఇచ్చే మనిషిని, అలాంటిది నువ్వు పేదవాడైన డ్రైవర్ని పెళ్లి చేసుకుంటే ఊరుకుంటాడా అని ప్రశ్నిస్తుంది. నీ ప్రేమను గెలిపించుకోవడం కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని అడుగుతుంది రుద్రాణి. నీ ప్రేమ గెలవాలన్నా, తర్వాత జగదీష్ ప్రాణాలతో ఉండాలన్నా నువ్వు నేరుగా వెళ్ళి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి మీ అమ్మానాన్నల ముందు నిలబడు అని చెబుతుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను దూరం చేసుకోలేక నీ ప్రేమను అంగీకరిస్తారని సలహా ఇస్తుంది. నేను కూడా నీ ప్రేమను ఒప్పుకోమని సపోర్ట్ చేసి మాట్లాడతానని చెబుతుంది. రుద్రాణి మాటలు నమ్మిన రేవతి జగదీష్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. ఇదంతా ఆ రుద్రాణి చేసిన పని అన్న విషయం తెలుసుకున్న ఇందిర రగిలిపోతుంది. ఇంట్లో అంత దారుణం జరిగితే రుద్రాణి గారి హస్తం లేకుండా ఉండదని అనుకున్నానని, నా అనుమానమే నిజమైందని చెబుతుంది కావ్య. అందంగా కనిపించే ఆ మనిషి ఇంత కన్నింగా అని రాజ్ షాక్ అవుతాడు. మీరు ఊరుకున్నా నేను ఊరుకోనని, దానికి సరైన బుద్ధి చెబుతానని అంటుంది ఇందిర. రేవతికి అవమానం జరగడంతో రుద్రాణి డ్యాన్స్ చేస్తుంటుంది. దీనితో రాహుల్ కంగారు పడుతూ, మనం ఇలా డ్యాన్స్ చేస్తే ఎవరైనా చూస్తే ఈ గొడవ మనమే చేశామని అనుకుంటారని వార్నింగ్ ఇస్తాడు. ఆ రేవతిని అపర్ణ అంటే ఎక్కడ క్షమించేస్తుందో అని, మనకి రావాల్సిన ఆస్తిలో ఇంకో వాటా పెరిగిపోతుందోనని చాలా టెన్షన్ వచ్చేసిందని అంటాడు రాహుల్. రేవతిని, అపర్ణని అసలు కలవనివ్వనని, గతంలో దానిని మోటివేట్ చేసి ఆ జగదీష్ని పెళ్లి చేసుకునేలా చేసి దాని ఆస్తి మన వాటా కిందకు రావాలని అని చెబుతుంది రుద్రాణి. అలాంటిది దానిని ఇంట్లో ఎందుకు రాణిస్తానని అంటుంది. ఈ ఆస్తి మొత్తం మనం అనుభవించాలి అంటే ఆ రాజును కూడా యామినితో కనెక్ట్ చేయాలని చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న ఇందిర రుద్రాణి చెంప పగలగొడుతుంది. 15 నెలల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కొట్టేనని చెప్పి వెళ్ళిపోతుంది ఇందిర. రేవతిని, అపర్ణని కలిపే ప్లాన్ ఫెయిల్ కావడంతో రాజ్పై కావ్య మండిపడుతుంది. తల్లిని పిల్లని కలపడం కుదరలేదు కాబట్టి మనవడి ద్వారా మచ్చక చేసుకుందామని మరో ప్లాన్ చెబుతాడు రాజ్. మీరు అమ్మని టెంపుల్కి తీసుకురండి, నేను రేవతి అక్కని ఒప్పించి బాబును తీసుకువస్తానని చెబుతాడు. టైం చూసి వాడిని అమ్మకి దగ్గర చేస్తానని అంటాడు. రాజ్ ప్లాన్ గురించి ఇందిరాకి చెబుతుంది కావ్య. అపర్ణకి కావ్య టీ ఇవ్వబోతూ ఉండగా వద్దు అని కోడలపై కోప్పడుతుంది. ఇంతలో ఇందిర వచ్చి, నీకు మా అపర్ణ ఎలా కనిపిస్తుంది అంటూ ఆమెను రెచ్చగొడుతుంది. కోడలను ఎందుకు క్షమించడం లేదని అడుగుతుంది కావ్య. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వస్తే కోడల పోస్ట్ ఇచ్చింది ఎవరు అని ప్రశ్నిస్తుంది ఇందిర. రాజ్ నిన్ను తిట్టి పంపించేస్తే సపోర్ట్ చేసింది, ఆఫీస్ బాధ్యతలు అప్పగించింది ఎవరు అని గుర్తు చేస్తుంది. అంత ప్రేమ ఉంటే ప్రతి శుక్రవారం గుడికి కలిసి వెళ్ళేవాళ్ళం, ఈరోజు ఎందుకు అడగలేదని నిలదీస్తుంది కావ్య. తను తప్పు చేసింది కాబట్టి తనతో కలిసి వెళ్ళనని అంటుంది అపర్ణ. తనతో వెళ్ళను, నేను ఒక్కదానినే వెళ్తానని చెబుతుంది. ప్లాన్ వర్కౌట్ కావడంతో కావ్య సంతోషిస్తుంది. ఇంతలో రాజ్ ఫోన్ చేసి రేవతి అక్కని గుడికి పంపించడం వరకు ఒప్పించానని చెబుతాడు. బాబుని గుడికి పంపడం గురించి నువ్వే చూసుకోమని చెప్పడంతో రేవతి దగ్గరికి కావ్య బయలుదేరుతుంది. పుట్టింట్లో జరిగినది తలుచుకుని రేవతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పిల్లాడు వచ్చి ఆకలిగా ఉందని టిఫిన్ పెట్టమని పదే పదే అడిగినా రేవతి పట్టించుకోదు. ఇదంతా చూసిన జగదీష్ రేవతిని తట్టి లేపుతాడు. బాబు ఆకలి అని ఏడుస్తుంటే అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. గుడిలో కలుస్తారా, కలవరా?